హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు మీ సొంత ఊరిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఆంధ్ర బ్యాంక్, అదే మనకి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అంటున్నాం కదా. సో ఇలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ ఉద్యోగాలకి అధికారికంగా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. భారీ సంఖ్యలో మనకి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్లో చేరగానే మీకు 52,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఈరోజు మనకి అఫీషియల్గా రిలీజ్ అయింది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. 21 జూలై లోపు ఈ జాబ్స్కి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో చాలా మంచి అవకాశం, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ వదులుకోవద్దు. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసి చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైకే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ యొక్క విలేజ్ నేమ్ అనేది డెఫినెట్గా అయితే కామెంట్ రూపంలో తెలపండి. సో నాకు కూడా తెలుస్తుంది ఎక్కడి నుంచి ఉన్నారు మన వ్యూవర్స్ అనేది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి ఆన్లైన్లో ఈ రోజు నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 21 జూలై. మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటే నేను డెఫినెట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాల్ని మనకి ఏ బ్యాంకుల్లో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, మనకి ఆంధ్ర బ్యాంక్ అంటే ఇంతకుముందు మనకి ఆంధ్ర బ్యాంక్ అని పిలిచేవాళ్ళం. ప్రజెంట్ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఈ యొక్క బ్యాంకే కాకుండా మనకి పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఇలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి పోస్టింగ్ వచ్చేసి మీ సొంత ఊరిలోనే, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల నేమ్ ఏంటి అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ, అంటే వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ అనేది కల్పిస్తున్నారు. మీకు బేసిక్ పే మాత్రమే చెప్పాను, 48,000కి పైగా. సో ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరగానే మీకు దాదాపుగా 70,000 వరకు కూడా మీరు శాలరీ అనేది పొందొచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే ఎలిజిబుల్ అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 1, 2025 నాటికి. సో మీకు మినిమం ఏజ్ 20 ఇయర్స్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 5,208 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో ఇంకా కొన్ని బ్యాంక్స్ అనేవి రిపోర్ట్ అయితే ఇవ్వలేదు, అందుకే ఇక్కడ నాట్ రిపోర్టెడ్ ఎన్ఆర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎన్ఆర్ అంటే ఏంటి అంటే ఇంకా ఆ బ్యాంక్స్ అనేవి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వలేదు. ఇందులో ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉంటాయి కాబట్టి మీకు ఆ బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేశాను స్టార్టింగ్లో. ఇక్కడ మనకి ఏ బ్యాంక్స్ అనేవి ఈ యొక్క రిక్రూట్మెంట్లో పాల్గొంటున్నాయో కూడా ఇచ్చారు చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1000 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 700, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1000, కెనరా బ్యాంక్ 1000, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియన్ బ్యాంక్ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 450, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 358, యూసీఓ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరికొద్ది రోజుల్లో వేకెన్సీస్ అనేవి అప్డేట్ చేస్తారు. సో అన్ని కలుపుకుంటే దాదాపుగా మీరు 8,000 వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంది. ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ ఉద్యోగాలకి ముందుగా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. 1 అవర్ పాటు కూడా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్లో అలాగే డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మనకి ఆబ్జెక్టివ్లో వచ్చేసి రీజనింగ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్కి సంబంధించి టాపిక్స్ మీద, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనలిటిక్స్, ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి వీటి మీద మీకు ఆబ్జెక్టివ్ విధానంలో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ సెక్షనల్ టైం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా 160 మినిట్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి సంబంధించి 145 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్. అలాగే మీకు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. ఎస్ఏ అండ్
కాంప్రిహెన్షన్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అడుగుతారు. 25 మార్క్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. 30 మినిట్స్ అయితే ఇస్తారు. సో ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. మీకు రాత పరీక్షలు అంటే ఆ యొక్క టెస్ట్లో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగానికి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే 21 జూలై 2025 నాటికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు బీటెక్ చేసినా కూడా ఎలిజిబులే అనమాట. మీరు ఏ డిసిప్లిన్లో ఆ యొక్క డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎలిజిబులే. కాకుంటే మీకు ఆ యొక్క డిగ్రీలో 60% మార్కులు అనేవి మినిమం పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసేమో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో మీకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. ఆ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, అలాగే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మెయిన్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు 175, సో మిగతా వాళ్ళు 150 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో మనకి దేశవ్యాప్తంగా సో యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ PO అలాగే మేనేజ్మెంట్ ట్రైనీస్కి సంబంధించినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజే రిలీజ్ కావడం అయితే జరిగింది. మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. ఇదే వీడియోలో మీకు చెప్తే మీకు క్లారిటీ అనేది మిస్ అవుతారు కాబట్టి సపరేట్గా డీటెయిల్డ్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మొబైల్లోనే ఎలా అప్లై చేయాలనేది సపరేట్గా వీడియో చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీకి సంబంధించి ఆగస్ట్ మంత్లో, మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ మంత్లో, మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసేమో డిసెంబర్ మంత్లో, మీకు పోస్టింగ్ వచ్చేసేమో జనవరి, ఫిబ్రవరి మంత్లో 2026కి సంబంధించినటువంటి ఇయర్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వబోతున్నారు. మీకు మొత్తం పర్ఫెక్ట్ ప్రణాళిక ప్రకారం అయితే ఈ రిక్రూట్మెంట్ అంతా జరుగుతుంది. సో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, మంచి ఆఫీసర్ హోదా అనుకుంటే మాత్రం ఇది మనకు ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. మీ సొంత జిల్లాలో మీ సొంత ఊరికి దగ్గరలోనే పోస్టింగ్ పొందొచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయండి. మన ఆర్కియలాజిక్స్ యాప్లో మీకు దీనికి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే లాంచ్ చేసాము రీసెంట్లీగానే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సరే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో చెక్ చేయండి కంటెంట్ అనేది. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.